స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే ఈ సృష్టియే లేదు. అలాంటి స్త్రీమూర్తుల పట్ల సమాజం గౌరవంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మహిళా మనులందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో కూడా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు అవకాశం ఇస్తే ఆకాశాన్నే హద్దుగా చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ని రంగాల కంటే కూడా ఇవాళ రాజకీయ రంగంలో మహిళలు అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఇవాళ మహిళలు ఉన్నారు. చాలా స్ఫూర్తిదాయకం సమాజానికి. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకున్నట్టు ఏంటంటే 50% రిజర్వేషన్ తోటి అనేక మంది ఆడబిడ్డలు స్థానిక సంస్థలలో ఎన్నికలలో గెలుపొంది ప్రజలకి సేవల్ని అందించడానికి వారు ముందుకొచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన ప్రతి ఆడబిడ్డకు కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇదొక ఛాలెంజ్గా మీరంతా కూడా తీసుకొని కేవలం మీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా మీరే స్వతహాగా నిర్ణయం తీసుకొని ప్రజలకి సేవలు అందిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ప్రజలకి అందించడం లోపల మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రతినిధులు అనగానే ఇవాళ కేవలం సంతకాలకు మాత్రమే పరిమితమని ఏదైతే సమాజం లోపల నానుడి ఉన్నదో తప్పకుండా దానికి భిన్నంగా మీరంతా కూడా మీ పనితీరుని చూపెట్టాలని సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను. అదే రకంగా మరి నరేంద్ర మోదీ గారు ఇవాళ కేవలం స్థానిక సంస్థలే కాదు చట్టసభలలో నిర్ణయం చేసే చోట ఆడబిడ్డలు ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో 33% రిజర్వేషన్ని చట్టసభలలో మహిళలకి కల్పించారు. కాబట్టి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఇవాళ చట్టసభలలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక మహిళా చైతన్యానికి నిదర్శనంగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రపతిగా ఒక ఆడబిడ్డ ఉన్నారు, ద్రౌపది ముర్ము గారు. దేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఎన్నో మార్పులను తీసుకొస్తున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ లోపల ఒక మహిళా సీఎంగా ఉన్నారు. కాబట్టి అవకాశాలు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. దానికి మనమంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేటువంటి నానుడి ఉన్నదో ఆ రకంగా ప్రజలంతా కూడా మహిళల పట్ల ఎంతో గౌరవంతో ఉండాలని, ఇంకా కూడా మార్పు ఈ సమాజం లోపల రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ముఖ్యంగా ఈ నారీ శక్తిని ఇవాళ ప్రపంచ దేశాలకు చాటేటటువంటి విధంగా గొప్ప నిర్ణయాలతోటి మహిళా ఎదుగుదలకి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళా మనులందరికీ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.